సభంతా నిశ్శబ్దం. కేవలం ఆ పాచికల శబ్దం తప్ప. నలుగురు సోదరులు, తన శరీరం, చివరికి తన భార్య ద్రౌపదిని కూడా పందెంలో పెట్టిన ఆ దారుణ క్షణంలో ఏం జరిగింది? విదురుడు ఇంద్రప్రస్థపు రాజసభలోకి అడుగుపెట్టాడు. తన మనసులోని ఆందోళనను బయటపడనీయకుండా గంభీరంగా నడుచుకుంటూ యుధిష్ఠిరుని వద్దకు చేరుకుంటున్నాడు. విదురుణ్ణి చూడగానే యుధిష్ఠిరుడు సింహాసనం దిగి ఎదురొచ్చాడు. చిన్నాన్నా, హస్తినలో రాజు కుమారులు కుశలమే కదా? మా బంధువులందరూ క్షేమమేనా అని ఆప్యాయంగా పలకరించాడు. విదురుడు బదులిస్తూ, ధృతరాష్ట్ర మహారాజుగారు కొత్తగా నిర్మించిన సభను చూడటానికి, అక్కడ కొంతసేపు ద్యూత క్రీడలో జూదంలో పాల్గొనడానికి నిన్ను ఆహ్వానించమని నన్ను పంపారు అని అసలు విషయం చెప్పాడు. జూదం కలహాలకు మూలమని తెలిసినా పెద్దల మాట కాదనలేని ధర్మపాశం యుధిష్ఠిరుణ్ణి కట్టిపడేసింది. అటు విదురుడి పరోక్ష హెచ్చరిక, ఇటు తండ్రి సమానుడైన బాబాయి ఆజ్ఞ. ధర్మరాజు మనసు ఘర్షణకు లోనైంది. విదురుడు హెచ్చరించిన విధి సంకేతం తెలిసి కూడా యుధిష్ఠిరుడు తన తమ్ముళ్లతో, పరివారంతో కలిసి హస్తినాపురానికి ప్రయాణమయ్యాడు. మనసులో ఏదో అలజడి ఉన్నా ముఖంలో రాజసం మాత్రం తగ్గలేదు. బుద్ధిమంతుడైన ధర్మరాజు ఎందుకు ఈ వినాశనానికి వెళ్తున్నాడు? క్షత్రియ ధర్మం ప్రకారం జూదానికి పిలిస్తే కాదనకూడదు. వ్యాసమహర్షి హెచ్చరికను సైతం భరిస్తూ హస్తినకు చేరుకున్నాడు. హస్తినలో పాండవుల కోసం ఒక అద్భుతమైన మందిరం సిద్ధమైంది. ఆ రోజు ప్రయాణ బడలిక తీర్చుకున్న ధర్మరాజు మరుసటి రోజు ఉదయుధిష్ఠిరుడు వెంటనే ఒప్పుకోలేదు. శకుని పౌరుషం, పరాక్రమం చూపాల్సిన క్షత్రియుడు ఇలాంటి మోసపూరిత క్రీడల్లో విజయం కోరకూడదు అని ఖచ్చితంగా చెప్పాడు. నిశ్చలమైన మనస్సుతో జూద మందిరానికి బయలుదేరాడు. సభలో ఉభయపక్షాల మధ్య కుశల ప్రశ్నలు జరిగాయి. అప్పుడే శకుని రంగప్రవేశం చేశాడు. ద్యూతమాడటానికి వస్త్రం సిద్ధంగా ఉందని, పందెం మొదలు పెడదామని యుధిష్ఠిరుడిని కపటంగా ఆహ్వానించాడు. ఆసితుడు, దేవలుడు వంటి మునులు కూడా ద్యూతం వద్దని చెప్పారు. యుద్ధరంగంలో గెలవడమే క్షత్రియుడికి సముచిత మార్గం అంటూ ధర్మరాజు తన ధర్మ సందేహాన్ని గంభీరంగా వ్యక్తపరిచాడు. యుధిష్ఠిరుడు ధర్మం గురించి ఎంతగా మాట్లాడుతున్నా అతని మనస్సులో జూదం పట్ల ఎక్కడో చిన్న ఆసక్తి దాగి ఉంది. ఆ లోపలి కోరిక అతని ధర్మాన్ని నెమ్మదిగా కప్పివేస్తోంది. శకుని దీన్ని గమనించాడు. యుధిష్ఠిర, జూదంలో తప్పేముంది? ఇది కూడా యుద్ధంలాంటిదే. తెలివైనవాడు తెలివి లేనివాడిని జయించడం లోక సహజం. నీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం మాత్రమే అంటూ మభ్యపెట్టాడు. భయపడితే ఆడనవసరం లేదు, కానీ అనవసరంగా న్యాయం అన్యాయం అనే మాటలు మాట్లాడకు అని శకుని అనగానే యుధిష్ఠిరుడి ఆత్మగౌరవం దెబ్బతింది. ముగ్గులోకి దిగుతూ, సరే, నాతో ఎవరు పందెం కాస్తారు అని ప్రశ్నించాడు. వెంటనే దుర్యోధనుడు కలుగజేసుకుని, ధనం రత్నాలు నేనిస్తాడు, నా తరపున మా మామ శకుని పాచికలు వేస్తాడు అని ప్రకటించాడు. యుధిష్ఠిరుడు ఒక్క క్షణం ఆగిపోయాడు. ఒకరి తరపున మరొకరు ఆడటం ఆచారం కాదు కదా అని యుధిష్ఠిరుడు తన సందేహాన్ని బయటపెట్టాడు. లోలోన శకుని మాయాజూదం గురించి అతనికి భయం మొదలైంది. శకుని నవ్వుతూ, ఆడటం ఇష్టం లేక సాకులు వెతుకుతున్నావా అని ఎద్దేవా చేశాడు. ఆ మాటలతో యుధిష్ఠిరుడిలో పౌరుషం ఉప్పొంగింది. వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్నాడు. ధర్మం గురించి మాట్లాడుతున్న యుధిష్ఠిరుడి కళ్లల్లో జూదం పట్ల ఒక వింతైన ఆకర్షణ మెరుస్తోంది. అది గమనించిన శకుని తన మాయమాటన వల విసరడం మొదలుపెట్టాడు. యుధిష్ఠిర, జూదం కూడా ఒక యుద్ధమే. ఇందులో గెలవడానికి పరాక్రమం కాదు, బుద్ధి కావాలి. తెలివైనవాడు అల్పుడిని గెలవడం సహజమే కదా అన్నాడు శకుని ఎగతాళిగా. నువ్వు కేవలం భయపడి ఆ ఆటను వద్దంటున్నావా, లేక న్యాయం పేరుతో పారిపోతున్నావా అని శకుని ప్రశ్నించేసరికి సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తనలోని భయాన్ని పక్కన పెట్టి, సిద్ధం, పందెం మొదలు పెట్టండి అని గంభీరంగా ఆదేశించాడు. ఆ మాటతో ద్యూతశాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆట మొదలైంది. తొలుత రత్నాలు, ఆపై రాసులుగా పోసిన బంగారం, వెండి పందెంగా పెట్టాడు ధర్మరాజు. శకుని పాచికలు వేయడం, యుధిష్ఠిరుడు ఓడిపోవడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఓటమి యుధిష్ఠిరుణ్ణి పరింత రెచ్చగొట్టింది. తన రథాలను, వేగవంతమైన గుర్రాలను ఒడ్డి మళ్లీ పరాజయం పాలయ్యాడు. శకుని మాయాజాలం ముందు ధర్మరాజు నిలవలేకపోతున్నాడు. పిచ్చి పట్టినట్టుగా తన నమ్మకమైన సేవకులను, అపారమైన సేనలను, భారీ ఏనుగులను పందెంగా పెట్టాడు. విధి వెక్కిరిస్తోంది.
యుధిష్ఠిరుడు సర్వం కోల్పోతున్నాడు. శకుని చేతిలో పాచికలు అతడు తలచినట్లే పడుతున్నాయి. చూస్తున్న ప్రేక్షకులకు అది ఆటలా లేదు, ఒక మాయాజాలంలా అనిపిస్తోంది. ఇక ఆశ ఆగలేదు. గోవులు, గొర్రెలు, తన రాజ్యంలోని పట్టణాలు, పల్లెలు, చివరికి తన ప్రజల విధిని కూడా పందెంగా ఒడ్డి ఓడిపోయాడు. యుధిష్ఠిరుడి మతి చలిస్తోంది, కళ్ళు ఎర్రబడ్డాయి. తన తమ్ముళ్ల ఆభరణాలను, వారు ధరించిన విలువైన రాజ వస్త్రాలను కూడా పందెంలో పెట్టి శకునికి ధారపోశాడు. దురదృష్టం నీడలా అతడిని వెన్నాడుతోంది. శకుని హస్తలాఘవం ముందు, ఆ మాయా పాచికల ముందు యుధిష్ఠిరుడి ధర్మం తలవంచింది. సర్వం కోల్పోయి రిక్త హస్తాలతో, అవమాన భారంతో కూర్చున్న పాండవులను చూసి కౌరవపక్షం క్రూరంగా నవ్వుతోంది. సర్వం కోల్పోయిన యుధిష్ఠిరుణ్ణి చూసి శకుని క్రూరంగా నవ్వుతూ, ధర్మరాజా, ఇంకా పందెంలో వడ్డుటానికి నీ దగ్గర ఏమైనా మిగిలి ఉందా అని అడిగాడు. యుధిష్ఠిరుడు వణికేశ్వరంతో, ఆకాశం అంత అందమైనవాడు నా తమ్ముడు నకులుడు ఉన్నాడు, అతన్ని పందెంగా ఒడ్డుతున్నాను అన్నాడు. అలాగా, అయితే నీ అందమైన యువకుణ్ణి మేము సంతోషంగా గెలుచుకుంటాం అని శకుని వెటకారం చేస్తూ పాచికలు విసిరాడు. ఫలితం మారలేదు. నకులుడు పందెంలో ఓడిపోయాడు. సభ అంతా ఒక్కసారిగా గజగజ వణికింది. ఒక అన్న తన తమ్ముడిని పందెంగా పెట్టటం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. కాని యుధిష్ఠిరుడు ఆగలేదు. నా రెండో తమ్ముడు సహదేవుడు ఉన్నాడు, శాస్త్రాల్లో పరమ జ్ఞాని అని పేరుగాంచిన అతన్ని వడ్డటం తప్పే అయినా ఈ ఆట కోసం పందెంగా పెడుతున్నాను అన్నాడు. శకుని కళ్ళు మెరిశాయి. ఇదిగో ఆడాను, గెలిచాను అంటూ పాచికలు విసిరాడు. సహదేవుడు కూడా కౌరవుల పాలయ్యాడు. యుధిష్ఠిరుడు ఇక ఆట ఆపకూడదని శకుని ఒక విషపూరితమైన ఎత్తుగడ వేశాడు. ధర్మరాజా, నకుల సహదేవులు నీ సవతి తమ్ముళ్ళు కదా, అందుకే వారిని సులభంగా ఒడ్డావు. నీకు నీ సొంత తమ్ముళ్లైన భీమార్జునుల్లంటేనే కదా ప్రేమ. వారిని పందెంగా పెట్టటానికి నీకు మనసు రాదు, నాకు తెలుసులే అంటూ శకుని విషం చిమ్మాడు. ఆ మాటలకు యుధిష్ఠిరుడు రగిలిపోయాడు. అజ్ఞాని, మమ్మల్ని విడదీయాలని చూస్తున్నావా? నీ నీచమైన బుద్ధితో మా సోదర ప్రేమని ఎలా కొలుస్తావు అని గర్జించాడు. యుద్ధ సముద్రాలను అవలీలగా దాటే వీరుడు, అపజయం ఎరగని నా తమ్ముడు అర్జునుణ్ణి పందెంలో ఒడ్డుతున్నాను, ఆడు అని సవాలు విసిరాడు. శకుని నిశ్శబ్దంగా, అత్యంత జాగ్రత్తగా తన మాయాపాచికలను చేతుల్లోకి తీసుకున్నాడు. సభలో ఊపిరి బిగబట్టి చూస్తున్నారంతా. పాచికలు పడ్డాయి. శకుని తలచినట్లే జరిగింది. మహావీరుడు అర్జునుడు కూడా జూదంలో ఓడిపోయి తలదంచుకున్నాడు. ఓటమి పరంపరతో యుధిష్ఠిరుడు మరింత మొండిదేరాడు. వివేకం నశించి పిచ్చెత్తినవాడిలా జూదంలో మునిగిపోయాడు. కళ్లలో నీరు తిరుగుతుండగా యుధిష్ఠిరుడు, శకుని రాక్షసులకు సైతం భయం కలిగించేవాడు, ఇంద్రునితో సమానుడైన నా తమ్ముడు భీముణ్ణి పణంగా ఒడ్డుతున్నాను అన్నాడు. గాలిలో పాచికల శబ్దం, ఆపై శకుని వికటహాసం. మహాబలిశాలి భీముడు కూడా మాయాజూదంలో ఓడిపోయి తలదంచుకున్నాడు. పందం వడ్డటానికి ఇంకేమైనా ఉందా అని శకుని ఉబలాటంగా అడిగాడు. అతని కళ్లలో క్రూరమైన ఆకలి కనిపిస్తోంది. యుధిష్ఠిరుడు నిశ్శబ్దంగా తనవైపు తానే చూసుకున్నాడు. నేనున్నాను, నన్ను నేను పణంగా ఒడ్డుతున్నాను, నీవు గెలిస్తే నేను నీకు సేవకుణ్ణవుతాను అన్నాడు. శకుని పాచికలు విసిరాడు. ఇదిగో చూడు, గెలిచాను అంటూ అరుస్తూ సభలో లేచి నిలబడ్డాడు. శకుని ఉన్మాదంతో 5 పాండవుల పేర్లను గట్టిగా ఉచ్చరిస్తూ, వారంతా ఇప్పుడు నాకు సేవకులు అని సభంతా వినిపించేలా అరిచాడు. సభాసదులంతా చలనం లేని విగ్రహాల్లా ఉండిపోయారు. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. శకుని మరలా విషం చిమ్మాడు. ధర్మరాజా, ఇంకా పందెంలో ఒడ్డటానికి నీ దగ్గర ఏమైనా మిగిలి ఉందా? ఆ రత్నాన్ని ఒడ్డితే నీవు మళ్లీ స్వతంత్రుడివి కావచ్చు. నీ భార్య ద్రౌపదిని పణంగా ఒడ్డి ఈ ఆట సాగించలేవా? యుధిష్ఠిరుడు నిస్పృహలో ఉన్నాడు. అతని శరీరం గజగజ వణుకుతోంది. బుద్ధి మొద్దుబారిపోయింది. సరే, నేను ఆమెను కూడా పందెంలో ఒడ్డుతున్నాను అన్నాడు. ఆ మాట వినగానే విషాద ఛాయలు అలుముకున్నాయి. చీ చీ అనే పెద్ద కేకలు సభలోని అన్ని మూలల నుంచి వినపడ్డాయి. కొందరు ముఖాలు చాటేసుకున్నారు. భీష్మ విదురాదులు దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీరు కార్చారు. మరికొందరు ముచ్చెమటలతో తడిసిపోయారు. ఆకాశం కూలినట్టు, భూమి బద్దలైనట్టు ఏదో ప్రళయం సంభవించబోతోందని అందరికీ అర్థమైంది. విధి వెక్కిరిస్తోంది. ఆ అరుపుల మధ్య కౌరవ సోదరుడైన యుయుత్సుడు ఒక్కడే సిగ్గుతో, విచారంతో తలదించుకున్నాడు. ఈ పాపం పండుతోందని గ్రహించిన అతని మనసు భారంగా నిట్టూర్చింది. దుర్యోధనుడు అహంకారంతో విదురుడి వైపు తిరిగి ఆజ్ఞాపించాడు. విదురా, వెళ్ళి పాండవుల ప్రియపత్ని ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా. ఇప్పటి నుండి ఆమె మా ఇంట్లో పనులు చేయాలి. వెంటనే వెళ్ళు, ఆ దాసిని ఇక్కడికి చేర్చు అన్న దుర్యోధనుడి మాటలు సభలో పిడుగుల్లా పడ్డాయి. ఆ మాటలకు విదురుడు
అగ్నిపర్వతంలా రగిలిపోయాడు. దుర్యోధన, నీకు పిచ్చెత్తిందా? నీ అంత్యదశ దగ్గర పడిందని నీకు అర్థం కావడం లేదు అని గర్జించాడు. అడుగు భాగం కనిపించని ఒక అగాధంలో నూలుపోగులాంటి తాడుపై నీవు వేలాడుతున్నావు. ఆ తాడు ఎప్పుడైనా తిగిపోవచ్చు అని హెచ్చరించాడు విదురుడు. జూదంలో జయం కలగగానే గర్వం చెందావు, కాని ఈ జయం నీకు తెలియకుండానే నిన్ను నిలువున ముంచేస్తుంది. విషసర్పం తోకను తొక్కుతున్నావని గ్రహించు. విదురుడు ఆవేశంతో సభాసదుల వైపు తిరిగాడు. అతని కళ్లలో కన్నీరు, గొంతులో ఆవేదన మిళితమయ్యున్నాయి. ఈ సభలో ఉన్న పెద్దలారా, ఇది అసలు ఆటయే కాదు. యుధిష్ఠిరుడు తన్ను తాను ముందే ఓడిపోయాడు అని నిలదీశాడు. తన్ను తాను ఓడిపోయిన వాడికి మరొకరిని పందెల్లో పెట్టే అధికారం ఎక్కడిది? ఈ అధర్మాన్ని చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు అని విదురుడి ప్రశ్న సభను ఆలోచనలో పడేసింది. విదురుడు సభలో లేచి నిలబడి గంభీరమైన గొంతుతో ధర్మాన్ని ప్రశ్నించాడు. అధికారం లేని స్థితిలో అతను పాంచాలిని పణంగా ఒడ్డటం అసంబద్ధం, అది చెల్లదు అని గర్జించాడు విదురుడు. కౌరవులకు అంత్యదశ సమీపిస్తోంది. మంచి కోరేవారి మాటలను పెడచెవిన పెట్టి ధృతరాష్ట్రుని కుమారులు వినాశకరమైన దారిలో పయనిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. విదురుడి మాటలు విన్న దుర్యోధనుడి ముఖం ఆగ్రహంతో రగిలిపోయింది. అతని కళ్లలో క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దుర్యోధనుడు ఈసడింపుగా నవ్వుతూ, విదురుడు ఎప్పుడూ ఇంతే, మా విజయాన్ని అతడు సహించలేకపోతున్నాడు. పాండవులంటే అతనికి భయం, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని ఎద్దేవా చేశాడు. దుర్యోధనుడు తన నమ్మకమైన రథసారథి ప్రాతికామి వైపు తిరిగాడు. సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రాతికామి, విదురుడి మాటలు వదిలై నీవు తక్షణమే వెళ్లి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా, ఇది నా ఆజ్ఞ అని గర్జించాడు దుర్యోధనుడు. ప్రాతికామి ఒక్క క్షణం తటపటాయించాడు. ఒకవైపు ధర్మం, మరోవైపు రాజు ఆజ్ఞ. అతని ముఖంలో భయం నీడలు కమ్మాయి. ఆలస్యం చేయకు, వెంటనే వెళ్లి ఆ దాసిని ఇక్కడికి చేర్చు అని దుర్యోధనుడు మళ్లీ కేకవేసేసరికి ప్రాతికామి వణుకుతూ వెనుదిరిగాడు. సభలో పాండవులు తలవంచుకొని కూర్చున్నారు. విధి విసిరిన మాయాజాలంలో ద్రౌపది గౌరవానికి ముప్పు వాటిల్లబోతోందని అందరికీ అర్థమైంది.